భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశానికి సంబంధించి ఇప్పుడు హాట్‌గా ఒక చర్చ జరుగుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన ప్రతిపాదనలు, ఆ ప్రతిపాదనల పైన రాయబారము, చర్చలు ఇవన్నీ ఢిల్లీలో జరిగినట్లుగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించాడు. ఆయన స్పష్టంగా చెప్పిందేమిటి? మా ఇంటికి ఢిల్లీలో అప్పుడు కవిత లిక్కర్ కేసులో జైల్లో ఉన్నప్పుడు, తిహార్ జైల్‌లో ఉన్నప్పుడు మా ఇంటికొచ్చాడు. కేటీఆర్ వచ్చి నాతో మాట్లాడాడు. పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడమని అప్పీల్ చేశాడు. రిక్వెస్ట్ చేశాడు. సో, నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ అది అయిపోయిన పార్టీ. అంటే ఆ పార్టీది ముగిసిన చరిత్ర. తెలంగాణలో ఆ పార్టీకి దిక్కు దివాణం లేదు. ఆ పార్టీ ఇక ఎంతో కాలం మనజాలదు. ఆ పార్టీతో మనం పొత్తులేంటి? లేకపోతే విలీనం ఏంటి? అసలు న్యూసెన్స్ ఇది. అసలు సమస్య లేదని చెప్పి తేల్చి పారేసినట్లుగా కూడా సీఎం రమేష్ మీడియాకి చెప్పాడు. మీడియా ముందు చెప్పాడు. సీఎం రమేష్ మీడియాకు చెప్పినప్పుడు ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు. కేటీఆర్ తన ఇంటికి వచ్చినట్టుగా ఆధారాలున్నాయి. సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి అని కూడా ఆయన చెప్పాడు. సరే, ఇది ఒకవైపు నుంచి బీజేపీ ఎంపీకి సంబంధించిన ఆహ్, ఇది స్టేట్మెంట్. ఆ తర్వాత దాన్ని బీజేపీ కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దాన్ని ధృవీకరించాడు. ఇది నిజమే. ఇది జరిగింది. సీఎం రమేష్ ఇంటికి కేటీఆర్ వెళ్ళడం, బీఆర్ఎస్‌లో బీజీ బీజే బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన ప్రపోజల్స్ తీసుకురావడం, తమ పార్టీ హైకమాండ్ ఈ వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించదు కనుక మేము బ్లంట్‌గా పార్టీ అగ్రనాయకత్వం రిఫ్యూజ్ చేసిందని కూడా బండి సంజయ్ ఎండార్స్ చేశాడు. అంటే సీఎం రమేష్ స్టేట్మెంట్‌ను బండి సంజయ్ ఎండార్స్ చేశాడు. అంటే సపోర్ట్ చేశాడు. ఇది కరెక్ట్ అని తేల్చేశాడు. కానీ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఇదంతా కూడా బూటకం, ఇదంతా కూడా నాటకం, ఇదొక కట్టు కథ, చిల్లర మల్లర విషయాలు తీసుకొస్తున్నారు. మేమేదైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అవినీతిని, అక్రమాలను బయటపెట్టినప్పుడు, లేకుంటే ఆ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలను వెలికి తీసినప్పుడు, మాట్లాడినప్పుడు, విమర్శిస్తున్నప్పుడు, ఆరోపణలు చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో మేము ఏ పార్టీలో కూడా విలీనం కాము. బీజేపీలో అసలే కాము అని కూడా కేటీఆర్ చెప్పేశాడు. రైట్, బానే ఉంది. ఇప్పుడు సీఎం రమేష్ అబద్ధాలు ఆడాడు అని అనుకోవాలి. ఏది? అకార్డింగ్ టు కేటీఆర్. కేటీఆర్ కథనం ప్రకారం సీఎం రమేష్ పచ్చి అబద్ధాలు చెప్పాడని అనుకోవాలి. సీఎం రమేష్ ఎన్నని చెప్పనివ్వండి. ఆయన కేటీఆర్ తన ఇంటికి వచ్చినట్లుగా, ఆధారాలు ఉన్నట్టుగా వగైరా వగైరా ఏవైతే విషయాలు చెప్తున్నాడో అవన్నీ కూడా కట్టుకథలే అనుకుందాం. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ చేయవలసిన పనేంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయవలసిన పనేంటి? కేసీఆర్ చేయవలసిన పనేంటి? ఖండించడం కాదు, లేదా ట్విట్టర్‌లో స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు. అర్జెంటుగా సీఎం రమేష్ పైన కేసు పెట్టాలి. సీఎం రమేష్ తమ పార్టీ పరువు తీశాడు కనుక, తమ పార్టీని డ్యామేజ్ చేశాడు కనుక, ఆయన పైన వీళ్ళు లీగల్‌గా యాక్షన్ తీసుకోవచ్చు. సివిల్ డిఫమేషన్ వేయొచ్చు, లేదంటే క్రిమినల్ డిఫమేషన్ వేయొచ్చు, పరువు నష్టం దావా వేయొచ్చు. మా పార్టీ ఈ రకంగా డ్యామేజ్ అవుతోంది. బీజేపీ ఎంపీ అనవసరంగా ఇటువంటి రాద్ధాంతం చేస్తున్నాడు. ఇదంతా ఆహ్, ఇవన్నీ కూడా ఒక అభూత కల్పనలు ఇవన్నీ. నేను అసలు ఇంటికి పోలేదు, ఆయనతో మాట్లాడలేదు అని చెప్పాలి. అది చెప్పట్లేదు. చూడండి, సీఎం రమేష్ ఇంటికి తాను వెళ్ళినట్టో, లేనట్టో కేటీఆర్ చెప్పట్లేదు. కనీసం లోకేష్, కేటీఆర్ ఇద్దరు కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మధ్య ఏమిటి సమావేశాలు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడినప్పుడు దానికి కౌంటర్‌గా కేటీఆర్ ఏం చెప్పాడు? అప్పుడు ఇంతే. ఇదే అంటే దాటవేసే ధోరణి. లోకేష్‌ను అసలు నేను కలవలేదు. కలిస్తే తప్పేంటి? సో, ఇప్పుడు సీఎం రమేష్ ఇష్యూలో కూడా కనీసం అదైనా చెప్పాలి. సీఎం రమేష్ నాకు తెలిసిన వ్యక్తే, చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తే, మిత్రుడే. అయితే ఆయనను కలవలేదనో, లేకుంటే కలిస్తే తప్పేందయ్యా బాబు సీఎం రమేష్? ఎందుకంటే ఆయన కొన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆయన బానే. కేటీఆర్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఈ మధ్య కాలంలో ఏం చెప్పాడంటే, నాకు చంద్రబాబు బాగా తెలుసు.
లోకేష్ బాగా తెలుసు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ బాగా తెలుసు. ఇంకా చాలామంది ఎక్స్-వై-జెడ్ చాలామంది మంత్రులు తెలుసు. వాళ్ళందరూ నాతో మాట్లాడుతుంటారు. నేను వాళ్ళతో మాట్లాడుతుంటానని ఒక ఇంటర్వ్యూలో ఆ మధ్య చెప్పాడు. దీన్ని ఎవరు కాదనడానికి లేదు. ఎవరు అభ్యంతరం కూడా పెట్టట్లేదు. కేటీఆర్ మరొక రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడడం పట్ల ఎవరికీ అభ్యంతరం లేదు. ఎవరు ఆక్షేపించరు. రాజకీయాల్లో సహజంగా ప్రత్యర్థులు ఉండొచ్చు కానీ శత్రులైతే కాదు కదా! తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు మిగతా పార్టీల నాయకులతో కూడా సంబంధాలు ఉంటే ఉండొచ్చు. వాళ్ళతో మాట్లాడుతుండొచ్చు. దాన్ని ఎవరు కాదనరు. ఇక్కడ ఇష్యూ అది కాదు. తమ పార్టీని అంటే అకార్డింగ్ టు బండి సంజయ్, అకార్డింగ్ టు సీఎం రమేష్ బీజేపీ ఎంపీ, కవిత జైల్లో ఉన్న సమయంలో కవిత పైన కేసులన్నీ ఎత్తివేస్తే, అట్లాగే తమ పైన ఫర్దర్‌గా సీబీఐ కానీ, ఈడీ కానీ, ఇతర నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రాకుండా ఉండాలంటే బీజేపీ ఏం చెప్పినా మేము చేయడానికి రెడీ. బీజేపీ అగ్రనాయకత్వం ఏమి ఆదేశించినా కూడా ఈవెన్ విలీనమైనా ఓకే, లేదా ఎలక్షన్స్ టైంలో పొత్తులైనా ఓకే, దేనికైనా రెడీ అని కేటీఆర్ చెప్పినట్లుగా సీఎం రమేష్ చెప్పాడు. బండి సంజయ్ అదే విషయాన్ని ఎండార్స్ చేశాడు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు? ఇది కట్టుకథ అంటున్నాడు. కట్టుకథ అయితే మరి సీఎం రమేష్ ఇంటికి అసలు నేను పోలేదు అని చెప్పాలి. సీఎం రమేష్ ఎవరో నాకు తెలియదని చెప్పాలి. సీఎం రమేష్ ఇంటికి పోయిన మాట నిజమే కానీ ఈ విలీనానికి సంబంధించిన చర్చ జరగలేదని చెప్పాలి. ఇవేమీ చెప్పకుండా ఇదేదో డైవర్షన్ స్కీము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ కుమ్మక్కై ఇదంతా చేస్తున్నారు అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ కుమ్మక్కు రాజకీయాలు, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అని, అదని, ఇదని అంటే ఇప్పుడు ముక్కెక్కడ ఉందంటే డైరెక్ట్‌గా ఇట్లా చూపించొచ్చు. ఇదంతా మొత్తం ఇట్లంతా తిప్పి చూపించాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న పనంతా ఏంటంటే ఏదో ఆయన డైవర్షన్ చేస్తున్నాడు. లోకేష్‌తో భేటీకి సంబంధించి ఏం చెప్పాడు? నేను కలవలేదు. కలిసి తప్పేందయ్యా బాబు అన్నాడు. అది చూడండి. ఇప్పుడు సీఎం రమేష్ కూడా అదే అయి ఉండాలి మరి. అది చెప్పట్లేదు. సీఎం రమేష్ కలిసింది లేనిది చెప్పట్లేదు. బీజేపీలో విలీనానికి సంబంధించిన ప్రతిపాదన బీజేపీ అగ్రనాయకుల దగ్గరికి తీసుకువెళ్ళింది లేనిది చెప్పట్లేదు. కానీ ఇదంతా కట్టుకథ అని చెప్తున్నాడు. ఇదంతా అభూత కల్పన అని కేటీఆర్ చెప్తున్నాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో నాకు తెలిసి కేసీఆర్ రావాలి, రంగప్రవేశం చేయాలి నిజానికి. ఎందుకు చేయాలి అంటే కేసీఆర్‌కు తెలియకుండా, కేసీఆర్‌కు సమాచారం లేకుండా, కేసీఆర్ అనుమతి లేకుండా, ఆమోదం లేకుండా కేటీఆర్ అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి సీఎం రమేష్‌తో మాట్లాడి ఇంత పెద్ద వ్యవహారాన్ని నడపడం అసాధ్యం. సో, కేసీఆర్ ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడాలి. కేసీఆర్ స్పందించాలి. టీఆర్ఎస్‌ను బీజేపీలో కలవడానికి సంబంధించి అంటే విలీనం చేయడానికి సంబంధించి కనీసం ప్రపోజల్స్ ఏమైనా గతంలో చేశారా? లేదా? చేస్తే ఎందుకు చేయవలసొచ్చింది? దాని బలహీనతలు ఏమిటి? ఏం చెప్పాలి? అండ్ ఫైనల్‌గా వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే కవిత, ఎమ్మెల్సీ కవిత ఈ ఆరోపణలు ఎప్పుడో చేశారు ఆమె. అరౌండ్ మే మధ్యలో అనుకుంటా, బహుశా 2 నెలలు అయిపోయింది. ఆమె మేలోనే చెప్పేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడానికి సంబంధించి మా పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఒక లైన్ చెప్పేసి వదిలిపెట్టేశారు. ఆ లైన్ సరిపోతుంది మనకు. అంటే ఇప్పుడు కవిత పైన కూడా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు. కవిత పైన యాక్షన్ తీసుకోవడం లేదు. పోనీ ఆ ప్రతిపాదనలు కవిత చెప్పింది కరెక్ట్ కాకపోతే ఇప్పుడు సీఎం రమేష్ చెప్పింది ఏంటి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ కవిత చెప్పారు ఇట్లా జరుగుతోందని. దానికి పార్టీ స్పందించలేదు. నెక్స్ట్ సీఎం రమేష్ ఎంట్రీ ఇచ్చాడు. దానికి జవాబు సరిగ్గా లేదు. సీఎం రమేష్ తర్వాత బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. దానికి సరైన జవాబు లేదు. దానికి తగిన స్పందన లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ బీజేపీ విలీనానికి సంబంధించిన వ్యవహారంలో గూడు పుఠాని ఏదో నడుపుతున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ.